ఏ చామంతి, నావే ఇవన్నీ నావే. అమ్మగారు, నాకు ఆ దొంగ బుద్ధులు లేవండి. మీ అబ్బాయి గారు కూడా బంగారం అండి. ఎందుకేరమ్మా ఆవేశపడొద్దు అనేది, పక్కనోళ్ళ మాటలు విని తొందరపడొద్దు అనేది. నోరుంది కదా, ఉచితంగా మాటలొస్తాయి కదా అని అంత పెద్ద నింద వేసేశారు. దీనికేం సమాధానం చెప్తారు? ఒకరిని బాధ పెట్టే హక్కు మీకెవరిచ్చారు? మామ్ చెప్పిన దానికి అన్నాను డాడ్. అసలు వినకుండా పోలీసులను కూడా పిలవమన్నావు కదరా. అదే జరుగుంటే చామంతికి వాడికి ఎంత డ్యామేజ్ జరుగుండేది? ముందు ఇంట్లో వెతకాలన్న సెన్స్ రావాలి కదరా. ఎత్తు పెరగడం కాదు, మన ఆలోచనలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. నేనే గొప్ప అనుకోవడం కాదు, అది ఎదుటి వారిని మనం చూసే దృష్టిలో కూడా కనపడాలి. సరే హర్ష, కనిపించాయిగా, లీవ్ ఇట్. ఎలా వదిలేస్తాను రమా? నువ్వన్న మాటలకి వాళ్ళెంత బాధపడుతున్నారు. ప్రేమ్కి చామంతికి క్షమాపణ చెప్పు. ఏంటి హర్ష, నేను క్షమాపణ చెప్పాలా? వాళ్ళే తీసారే అనుకున్నాను. దానికి ఈ కంఠమ నేను రమాదేవి సారీ చెప్తుందా? అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తప్పు చేశావు కాబట్టి రమా, వాళ్లే తీశారని డిక్లేర్ చేశావు కాబట్టి, నువ్వే అక్కడ పెట్టుకుని మర్చిపోయి వాళ్ల మీద అన్యాయంగా నింద వేశావు కాబట్టి. అది ఏదో టెన్షన్లలో జరిగిపోయింది. సారీ లేవు. రమా 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 నానా వదిలేయండి, అన్నీ అనేశారు. ఇక క్షమాపణ అన్న ఒక్క మాట దేనికి? నాకు సారీ చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత లేదు. వీళ్ళు క్షమాపణ చెప్పినా అది నేను తీసుకోను, మర్చిపోను. ఇంకా మిమ్మల్ని ఏమనాలి? వాడేదో అన్నాడని నువ్వు ఎమోషనల్ అయిపోకు హర్ష. లైట్ తీసుకో. ఛ! నేను లేచినప్పుడు బెడ్ మీద లేవు కదా, అసలు ఎలా వచ్చాయి ఇవి? నేను నిజంగానే మర్చిపోయానా? అయ్యో ఛ! సీట్ ఇంటికెళ్ళి ఇచ్చొచ్చాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాయి అవి? షో, నాకేం అర్థం కావడం లేదే. ఏంటి అర్థం కావడం లేదా? దేని గురించి అంటున్నావు? అవే ఆ హారాలు ఎలా వచ్చాయనే కదా తల పగలగొట్టేసుకుంటున్నావు అంటున్నాను. అత్తయ్య అక్కడ పెట్టి మర్చిపోయారన్నది క్లియర్గా అర్థమైంది కదా. కానీ నీకు క్లియర్ అవ్వలేదు కదా. ఏమంటున్నావే? నువ్వు రాత్రి ఏం చేశావో నాకు తెలుసే. ఏం వాగుతున్నావే? నువ్వు మీ అత్త గదికి వెళ్ళడం నాకు తెలుసు అంటున్నాను. ఏంటి చిట్టి? జామ్, ఈ దొంగ మొహంది జ్యువెలరీ అంతా కొట్టుకెళ్ళిపోతుంది, త్వరగా రా. అవునా? ఎస్,
క్విక్. వస్తున్నా నాగు. ఆ ఘనకార్యం చేసిన దొంగవి నువ్వే. వెళ్తే దొంగతనం చేసినట్టేనా? నిందలు వేయకు. అవి వేసేది నువ్వు, చేసింది నువ్వే అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. చూసుకో. చూసావుగా, ఇది చూశాక నేను నిన్ను వదులుతానా? నిన్నే ఫాలో అయ్యా. ఆ హారాల్ని ఆ సేట్కి నువ్వు చెప్పి బేరం ఆడుకుని వెళ్ళాక నేను వెళ్ళాను. రామ్ రామ్, సంస్థాన్ యువరాణి అని చెప్పి రమ మేడంవి రోజాజీ దొంగతనం చేశారా? అవే అవే మీకు అమ్మడానికి తెచ్చింది. మీరిప్పుడు ఇచ్చేస్తే మీరు సేఫ్ అవుతారు. పోలీసుల వరకు వెళ్ళిందనుకోండి, ఆ దొంగతో పాటు మీరు అరెస్ట్ అవుతారు. ఏమంటారు? మీకే ఇచ్చేస్తాను అంటాను. తీసుకెళ్ళిపోండి, తీసుకోపోండి. అలా నువ్వు కాజేసిన హారాల్ని నేను తెచ్చిపెట్టాను. దొంగవి నువ్వు, దొంగల్ని చేసింది మమ్మల్ని. నేనిలా కాదే. పడవే, ఇంకా బాధపడు. నన్ను వదిలే. ప్రేమ్ బాబుని బాధ పెట్టావు కదా, నువ్వింకా పడాలి. పడు. నీకు దండ పెడతాను, వదిలే ప్లీజ్. ఇదేమైనా కొబ్బరికాయ ఇలా కొడుతున్నావు? తల పగిలి చస్తాను, వదిలే. చావవే.